ఎవరో నిన్ను వెంబడిస్తున్నట్టు, నిన్ను తీసుకెళ్లి మంటల్లో వేస్తున్నట్టు ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చాయి ఫ్రెండు. ఉండు ఫ్రెండు, ఇప్పుడే వెళ్ళి నీకు దిష్టి తీసుకొచ్చి తీస్తాను. వామ్మో, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఇదేంటి, ఐశ్వర్య డోర్స్ ఓపెన్ చేసి పెట్టింది? ఐశ్వర్య, 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 ఐశ్వర్య ఎక్కడున్నావు? ఐశ్వర్య, ఐశ్వర్య ఎక్కడున్నావు? ఓ, ఇక్కడున్నావా? డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుని ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేస్తున్నావు? ఉండు, 5 minutesలో ఫ్రెష్ అయ్యి వస్తాను. కలిసి డిన్నర్ చేద్దాం. ఐశ్వర్య, పద డిన్నర్ చేద్దాం.
ఏంటి ఐశ్వర్య అలా చూస్తున్నావు? రే, ఒక అమ్మాయి చూసే చూపులు అర్థం కానోడివి నువ్వేం మగాడివిరా? ఐశ్వర్య ఏం నువ్వు ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? అయ్యూ ఓకే? రాజా, రే రాజా. ఐశ్వర్య నువ్వేనా? నేనేరా. Touch me, you can feel me, you can feel me, you can kiss me, you can
తలుచుకుంటే ఆ పీడకల్లే గుర్తొస్తుంది. నిద్రంతా పాడైపోయింది. ఇప్పుడెలా? ఈ దెయ్యమేంటి ఇంకా పడుకోలేదు? ఏ మొద్దు, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఆ, పార్దు గారండి, నిద్ర పట్టడం లేదండి. ఏయ్, టైం చూసావు ఎంత అవుతుందో? కళ్ళు మూసుకొని పడుకో, నిద్ర పడుతుంది. పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళనే వస్తున్నాయి పార్దు గారు. ఒక్కసారిలా నిద్ర డిస్టర్బ్ అయితే ఉదయం వరకు నిద్ర పట్టదు. అవునా? మరి ఒక్కదానివే నిద్రపోకుండా ఏం చేస్తావు? పర్లేదులే పార్దు గారు, ఏదో ఒక విధంగా కళ్ళు మూసుకొని తెల్లారే వరకు ఎదురు చూస్తాను. మీరెళ్ళి నిద్రపోండి. ఇప్పుడు నీకు నిద్ర పట్టడం లేదు అంతే కదా? సరే, నాతో పాటు వచ్చే రా. ఇప్పుడెక్కడికి పార్దు గారు? నైట్ టైంలో హైదరాబాద్ ఎంత కూల్గా ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా? పద, ఇద్దరం అలా బయటికెళ్ళి సిటీ రోడ్స్ అన్నీ తిరిగొచ్చేద్దాం. నిజానికి నాకు నిద్ర పట్టట్లేదు. పార్దు గారు, ఇంత రాత్రి వేళ సిటీ రోడ్లన్నీ తిరుగుతారా? మహాప్రభు, నన్ను వదిలేయండి బాబు. అత్తయ్య గారికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? అమ్మో అమ్మో, నేను రాను. ఏ మొద్దు, నువ్విక్కడ ఇంకా మహా అయితే ఎన్ని రోజులుంటావు? ఉన్న 4 రోజులైనా హ్యాపీగా ఉండు. పైగా ఈ సంవత్సరం మొత్తంలో నిన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్లేదు కదా. పద, ఇప్పుడే నేను బయటికి తీసుకెళ్తానా? వామ్మో, ఈ టైంలో నేను అస్సలు రానుగాక రాను. మీరెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. ఏయ్, నువ్వు వస్తావా లేదా? అదేంటి పార్దు గారు అలా దౌర్జన్యం చేస్తున్నారు? నేను రానని చెప్తున్నాను కదా. ఇదిగో, ఇప్పుడు నువ్వు రాకపోతే ఎత్తుకెళ్ళి కారులో కూర్చోబెడతా. రా. పార్దు గారు, ఇది అన్యాయం. ఏయ్, నోరు మూసుకొని రా. రాత్రివేళ ఎప్పుడైనా హైదరాబాద్ చూసావు నువ్వు? రా, చూపిస్తాను. రా, రమ్మంటున్నానా? అయ్యో రామా, ఇదెక్కడ విడ్డూరమండి బాబు. ఇలా భయపెట్టి మరీ తీసుకెళ్లిపోతున్నారు. అయినా ఎన్ని రోజుల్లేండి, ఇంకో 15 రోజులు అంతేగా. ఆ తర్వాత మీ దారి మీది, నా దారి నాది. ఈ 15 రోజుల వరకు నువ్వు నా మాట విని తీరాల్సిందే కదా. రా. ఏయ్, ఏంటా నసుగుడు? అబ్బే, ఏం లేదు పార్దు గారు. తెలుస్తూనే ఉంది. నువ్విప్పుడు నన్ను తిట్టుకుంటున్నావు కదా. ఒకసారి బయటకొచ్చి చూడు, ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది. రా. కొనుక్కుంది చాలు, రా. వస్తున్నా. ఇదేంటి, ఎన్నడూ లేని ఐశ్వర్య ఈ విధంగా బిహేవ్ చేస్తుంది? ఏం జరుగుంటుంది? నేను ఐ లవ్ యూ అని చెప్తున్నా, నన్ను ఇంతకాలం పట్టించుకోకుండా ఐశ్వర్య ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయింది?
లేదు, ఐశ్వర్య ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. తన కళ్ళు, తన ప్రవర్తన నాకు కొత్తగా ఉంది. తనకేదో జరిగింది. ఎవరు ఏదో చేసుంటారు. ఉదయ్, రా ఉదయ్, రా, తలుపు తీసి లోపలికి రా. ఉదయ్, ఉదయ్, రా. ఇదిగో, నువ్వు మొహం అలా పెట్టుకుని ఇబ్బందిగా కూర్చుంటే పక్కన కూర్చొని డ్రైవ్ చేయడానికి నాకు ఇబ్బందిగా ఉంది. మీకెందుకట అంత ఇబ్బంది? ఎందుక, ఒకసారి నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో అద్దంలో చూసుకో, అప్పుడు తెలుసుద్ది పక్కనున్న నాకు కాక ఎవరికి ఇబ్బందో. ఎలా ఉందండి? మామూలుగానే ఉందిగా. మామూలుగుందా? ఏ పోలీసులో నిన్ను ఎక్స్ప్రెషన్లో నా పక్కన చూశారనుకో, సరదాగా సిటీ చూపించడానికి తీసుకొచ్చాను అనుకోరు. అవునా? మరేమనుకుంటారండి? ఏమనుకుంటారా? నిన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నాను అనుకుంటారు తల్లి. థ్యాంక్ గాడ్, ఫైనల్గా నవ్వావు. చివరికి నేను నవ్వించడం కోసం నన్ను నేను కిడ్నాప్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. దీన్నే తెలుగులో ఏమంటారో తెలుసా? త్యాగం అంటారు తల్లి. చిన్ని లైఫ్ నీదే, సరదాగా సాగాలి, జారిపోతే రాదే, చెలరేగిపోవాలి, కలలే నిజమై నిన్ను చేరుకోని, చిలిపి మనులే శృతి మించని. లైఫ్ నీదే, సరదాగా సాగు. అమూల్య, ఇక్కడ టిఫిన్ చేద్దామా? చిన్ని లైఫ్ నీదే, సరదాగా సాగాలి, జారిపోతే రాతే, చెలరేగిపోవాలి. మీటి మీటి ఊహలతోటి జిందగీతో జట్టు కట్టి చోటి చోటి ఆనందాల చెయ్యి లూటి. ఓ జానో యార్ జానో యార్ జానో యార్ జానో యార్ జానో యార్ జానో. ఓ జాలీగా జాలీగా లైఫ్ అంతా హ్యాపీగా సాగిద్దాం సాగిగా.
అయ్యో ఛే! ఇదేంటి టైర్ మొన్నే కదా మార్పించింది కొత్తది వేయించానా ఇలా ఎలా బరస్ట్ అయింది ఛే! అయ్యో పార్థు గారు, చుట్టుపక్కలేవి పంచర్ షాపులు కూడా లేనట్టున్నాయి. ఇప్పుడు ఎలా? ఇలాంటిదేదో జరుగుతుందనే మీరు బయటికి వెళ్దామంటే ముందే వద్దన్నాను. మీరే వినిపించుకోలేదు. అన్నీ ముందే తెలిసిపోవడానికి నువ్వేమన్నా అమ్మవారువా అమూల్య ఎవరో నవ్వినట్టు వినిపించలా ఆ? మ్మ్హ్. నాకే వినిపించలేదే. నువ్వు ఒక ముద్దువి అమ్మా అమూల్య ఏదో అలికిడవుతుంది. ఈ దగ్గరలో ఎవరో ఉండే ఉంటారా? నేను వెళ్ళి చూసొస్తానా? లక్కీకి ఎవరైనా దొరికితే స్టెప్ని టైర్ కూడా మార్చేయచ్చు. నువ్వెక్కడికి? నేను వచ్చేంత వరకు ఎక్కడికి కదలకుండా ఎక్కడే ఉండు. అలాగే, మీరు త్వరగా వచ్చేయండి. ఉమ్.